తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీ నోటిఫై చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్గా వ్యవహరిస్తుంది. కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారుడు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారుడు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్, చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. వీరితో పాటుగా కృష్ణానది యాజమాన్య బోర్డు హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కూడా సభ్యులుగా ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదంలో నెలకొన్న వినియోగం సంబంధించి పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుంది. ఉదాహరణకి కృష్ణానది జల వివాద పరిష్కారానికి అక్టోబర్ 6, 2023 నాడు కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ 2ని ఏర్పాటు చేసి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్దేశించింది. 2 ఏళ్ల కాల వ్యవధి ఆగస్టు 1, 2025 నాడు ముగియగా కృష్ణా జలాల వినియోగంపై వాదనలు నడుస్తున్నందున దీన్ని మరో ఏడాది అంటే 2026 జూలై 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. 16 జూలై 2025 నాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారి నేతృత్వంలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా వాటిని చర్చించి సాంకేతికతంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రతినిధులు నామినేట్ చేయాలని సూచించింది. డిసెంబర్ 23, 2025 నాడు తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయడంతో ఇవాళ కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఈ యొక్క నదీ జలాల వివాదానికి ఏమైనా ముగింపు పలికే అవకాశం ఉంటుందా? అంటే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నాలంటే కూడా చేస్తుంది. ఇటీవల కాలంలో 2 రాష్ట్రాలు కూడా మళ్ళీ జల వివాదాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు కూడా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పోలవరం బనకచెర్లకు మొదట్లో అభ్యంతరం తెప్పింది. దాన్ని ఇప్పుడు పేరు మార్చడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని నోటిఫై చేయొద్దు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుతోంది. సో మళ్ళీ ఏదైతే కృష్ణా వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఉమ్మడి రాష్ట్రానికి కూడా పంచారో దాన్ని 2 రాష్ట్రాల మధ్య కూడా మళ్ళీ పంచాల్సిన అవసరం అనేది కూడా ఉంది. కాబట్టి మళ్ళీ తిరిగి ఈ కృష్ణా వాటర్ పరివాహకన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల యొక్క వాదనలంటి కూడా వినాలి అని చెప్పేసి కూడా మళ్ళీ ట్రిబ్యునల్ని కూడా కోరడం జరిగింది. అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 4 రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత మొత్తం లభ్యమయ్యే నీటిని 4 రాష్ట్రాలకు కూడా సమానంగా పంచాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మీరు కేటాయించిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకుంటే మాకు దానివల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం వాదించింది. సో ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య కూడా ఏదైతే నదీ జలాల విషయంలో నెలకొన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక మార్గాన్ని సృష్టించే దిశగా ముందుకు వెళ్తోంది. దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని నోటిఫై చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా కేంద్ర ప్రభుత్వం సహకార సమైక్య విధానంతో గత 11 సంవత్సరాలు కూడా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాలను పరిష్కరించేందుకు
ప్రయత్నాలన్నీ కూడా చేస్తుందని చెప్పేసి కూడా ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా దీనికోసం ప్రత్యేకమైన వేదికలను కూడా ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తోంది. దాని ప్రకారం కృష్ణానది జల వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 6, 2023 నాడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా నిర్దేశించడం కూడా జరిగింది. సో 2 ఏళ్ల కాల వ్యవధి అంటే 1 ఆగస్టు 2025 నాడు దీనికి సంబంధించి వివాదాల కమిటీకి సంబంధించిన కాలపరిమితి అనేది కూడా ముగిసింది. సో దీంతో కృష్ణానది జలాల వినియోగం పైన వాదనలన్నీ కూడా నడుస్తున్న నేపథ్యంలో దీన్ని మరొక ఏడాది అంటే 31 జూలై 2026 కూడా పొడిగిస్తూ ఈరోజు నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సహకారం అందిస్తోందని చెప్పేసి కూడా ఈరోజు జారీ చేసిన దీంట్లో పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం కృష్ణానది గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో ఏదైతే సమస్యలన్నిటి కూడా ఏర్పడితే ఆ సమస్యలను పరిష్కరించడం కోసం అపెక్స్ కౌన్సిల్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 2025 జూలై 16వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా పాల్గొని నిర్ణయం కూడా తీసుకున్నారు. సో ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాలను ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రస్తావించగా వాటిని చర్చించి సాంకేతికంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం 5 ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో కూడిన ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం ఇరు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది. ఈ మేరకు డిసెంబర్ 23, 2025 నాడు దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. సో దీంతో 2 రాష్ట్రాలు కూడా నామినేట్ చేయడంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. సో ఈ కమిటీకి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం కూడా జరిగింది. కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారుడు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారని చెప్పేసి పేర్కొన్నారు. వీరితో పాటుగా కృష్ణానది యాజమాన్య బోర్డు హైదరాబాద్ చైర్మన్, అదేవిధంగా గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్, దీంతో పాటుగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. వీళ్ళంతా కూడా కలిసి తరచుగా సమావేశాలన్నింటి కూడా ఏర్పాటు చేసుకుని 2 రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం కొన్ని మార్గాలను కూడా సూచిస్తారు. ఆ మేరకు మరోసారి జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. శిరీష్, అంటే గతంలో ఏపీకి 66% నీళ్లకి వాటా ఇవ్వండి అని చెప్పని అప్పుడు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు సంతకం పెట్టారు. శాశ్వతంగా 66% వాటర్ కన్జంప్షన్ ఏపీకి ఇవ్వండి అని అప్పుడు. సో ఇప్పుడు శిరీష్, ఆ అంశాన్ని మళ్ళా దీనిపై పునఃసమీక్షించే అవకాశం ఉంటుందా, లేదా కొత్తగా మళ్ళీ వాటిని మార్చి ఏమైనా కొత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే దానికి సంబంధించి మీటింగ్లో నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రోజు కేసీఆర్ చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దాన్ని పునఃసమీక్షించాలని చెప్పేసి కూడా కోరే అవకాశం అనేది కూడా కనపడుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన అదే ఉంది. కృష్ణానది గోదావరి నదీ జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రానికి అప్పుడు కేటాయింపులన్నింటి కూడా జరిగాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులన్నింటి కూడా జరగాలి. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏదైతే కేటాయించిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 4 రాష్ట్రాల మధ్య అంటే నదిలో లభ్యమవుతున్న నీటిని మళ్ళీ 4 రాష్ట్రాల మధ్య కూడా పంపిణీ అనేది కూడా చేయాలి. దాంతోపాటుగా ముఖ్యంగా గోదావరి నది విషయంలో పోలవరము, బనకచెర్ల ఇంతకుముందు కట్టాలనుకుంటున్నారు, దానికి ఇప్పుడు పేరు మార్చారు. దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలంటూ కూడా వ్యక్తం చేస్తుంది. అసలు కృష్ణా గోదావరి నదిలో తెలంగాణ ప్రభుత్వం యొక్క వాటా అనేది కూడా తేల్చిన తర్వాత అప్పుడు మీరు ఎలాంటి ప్రాజెక్టులైనా కట్టుకోండి, లేదు మేము భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలంటూ కూడా వ్యక్తం చెయ్యము అని మీరు అష్యూరెన్స్ ఇస్తే అప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తుంది. దీనికి సంబంధించి ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి
ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా ఢిల్లీకి రావడం జరిగింది. పోలవరంతో పాటుగా ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే అభ్యంతరాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇటు గోదావరి నది జలాల విషయంలో కానీ కృష్ణా నది జలాల విషయంలో కానీ రెండు రాష్ట్రాల మధ్య గతంలో ఉన్న ఇబ్బందులు, అదేవిధంగా ప్రస్తుతం ఏర్పడిన ఇబ్బందులు, వీటన్నింటినీ కూడా ఈ కమిటీ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తోంది. దీనిపైన దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇరు రాష్ట్రాల యొక్క వాదనలన్నింటి కూడా విని సాంకేతిక పరంగా ఉన్న అంశాలన్నింటినీ కూడా పరిశీలించి ఒక ప్రతిపాదన అనేది కూడా చేస్తారు. ఆ ప్రతిపాదనను అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్న తర్వాత అప్పుడు దానిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. శిరీష్, ఏదైతే ఇప్పుడు కమిటీ వేస్తా ఉంటున్నారు ఓకే, కానీ కేఆర్ఎంబి సంబంధించి జిఆర్ఎంబి కానీ వాళ్ళు ఏదైతే మీరు ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉన్నారో దాన్ని మేము అమలు చేస్తాం తప్ప మాకు పవర్స్ లేవన్నారు. సో శిరీష్, ఇప్పుడు ఏదైతే కమిటీ వేస్తున్నారో ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ కి ఏమైనా పవర్స్ ఉంటాయా? స్పెషల్ పవర్స్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? దాన్ని ఇంకా పూర్తిగా చూడాలి అంటే, ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి విధి విధానాలు అనేవి కూడా ఏర్పాటు చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. సో వాళ్ళు సాంకేతిక పరంగా చర్చించి పరిష్కార మార్గాలను సూచించడం తప్ప ఫైనల్ డెసిషన్ తీసుకునే అధికారం అనేది దాదాపుగా నాకు తెలిసి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే దీనికి సంబంధించి నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. ఈ కమిటీ అనేది రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం సాంకేతిక పరమైన అంశాలన్నింటినీ కూడా పరిశీలించి ఒక పరిష్కార మార్గాన్ని సూచించడం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కమిటీ అనేది పూర్తిగా అన్ని విషయాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి తన యొక్క నివేదికను ఇస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల శాఖకు. కేంద్ర జలవనరుల శాఖ మళ్ళీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కూర్చోబెట్టి అప్పుడు ఆ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. అంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకునే డెసిషన్ అనేది కూడా ఫైనల్ డెసిషన్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి కొంత క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. శిరీష్, అంటే ఇది దగ్గరగా 2 years పట్టే అవకాశం ఉంటుందా? ఇది తొందరగా తేలే అవకాశంలా కనిపించట్లేదు. అంటే తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి రెండు రాష్ట్రాలు కూడా ఒత్తిడి తెస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాల యొక్క ఒత్తిడి మేరకు ఈ కమిటీ ఎంత తొందరగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గాలను చూపిస్తే అంత తొందరగా పరిష్కారం అవుతుంది. అంటే 2 సంవత్సరాల 3 సంవత్సరాలు అని కాదు, ఏకాభిప్రాయం అనేది కుదిరితే 2 నెలల్లోనే పరిష్కారం కావచ్చు. ఏకాభిప్రాయం అనేది కుదరకపోతే సంవత్సరాల తరబడి సమస్య అనేది సమస్యగానే మిగిలిపోయే అవకాశం అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఏళ్ల తరబడి, అంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది, 11వ సంవత్సరం నడుస్తోంది. సో అయినప్పటికీ వివాదాలంటి కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఆ వివాదాలను పరిష్కారం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం కూడా జరిగింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ఏదైతే టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఇచ్చారో ఆ రిఫరెన్సెస్ ప్రకారం కమిటీ పనిచేసి సాంకేతిక పరంగా అంశాలన్నింటినీ కూడా పరిశీలించి తొందరగా పరిష్కార మార్గాలను సూచిస్తుంది. సో రెండు రాష్ట్రాలకు కూడా ఈ వివాదాలన్నింటి కూడా ఎంత త్వరగా పరిష్కారం అవుతే అంత బెటర్ అనేది రెండు రాష్ట్రాలు కూడా భావిస్తున్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్.